శాస్త్ర సాంకేతిక రంగం విశృంఖలంగా విస్తరిస్తుంది. అన్ని దేశాల ప్రజలు, అన్ని దేశాల ప్రభుత్వాలు తమ అవసరాలు తీర్చుకోవడానికి సాంకేతికతను వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే. ఒకప్పుడు వైర్ ఫోన్లు ఉండేవి, ఇప్పుడు వైర్లెస్ ఫోన్లు వచ్చాయి. ఫోన్ ఉన్న వారి ఇల్లు అంటేనే అందరూ గ్రామంలో పట్టణాల్లో గుర్తుపట్టేవారు. ఇప్పుడు అందరి చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చేసింది. ఫోన్తో పాటు టెలిఫోన్ వచ్చేసింది, రేడియో వచ్చేసింది, కెమెరా వచ్చేసింది, ఆఖరికి వీడియో షూటింగ్ కూడా తీసుకోవచ్చు, లైవ్గా మాట్లాడవచ్చు, లైవ్గా వార్తలు వినవచ్చు. సినిమా థియేటర్కు పోవాల్సిన అవసరం లేకుండా సినిమాలు కూడా చూసే పరిస్థితి ఆండ్రాయిడ్ ఫోన్లో వచ్చేసింది. అంటే క్షణాల్లో తమ అవసరాలు తీర్చుకోవడం రోజువారి అవసరాల్లో చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. క్షణం ఆలస్యమైతే చిర్రెత్తుతుంది. ఎందుకంత సమయం పడుతుందో, ఇంత వేచి చూడాలనా అనే ఆలోచన వచ్చేస్తుంది ప్రతి ఒక్కరికి. కారణం, కాలంతో సమానంగా మనుషులు పోటీ పడి పనులు చేస్తున్నట్లుగా మన ప్రవర్తనలోనే మార్పులతో అదే సాంకేతికతతో ఫోన్పే, గూగుల్ పే ఇంకా ఎన్నో రకాల పనులను చేసుకుంటూ డబ్బులు ఒకరి బ్యాంక్ అకౌంట్ నుంచి ఇంకొకరి బ్యాంక్ అకౌంట్కు మార్చడం ఎంత సులువైందో ఇప్పటికే సామాన్య వ్యాపారుల నుండి పెద్ద స్థాయి ఉద్యోగులకు తెలిసిపోయింది. ఒకప్పుడు ఉత్తరాలు రాసేవారం, కానీ ఈమెయిల్స్ వచ్చేసినాయి, వాట్సాప్ వచ్చేసింది. ఎన్నో రకాలుగా మనం తెలియని విషయాలు సాంకేతికతో చూస్తే కానీ అర్థమయ్యే పరిస్థితి వచ్చేసింది. సాంకేతికత అంత అనుకూలంగా మారిపోయింది. పడుకున్నా, బాత్రూంలో ఉన్న, వాహనం నడుపుతున్న, శుభకార్యాలలో ఉన్న సాంకేతికత మాత్రం 364 రోజులు మెలకువతో ఉంది. అదే సాంకేతికత కేవలం ఒక గంట పాటు నిద్రిస్తే ఏమవుతుందో ఊహించుకోండి. అలా జరగొద్దు అనే ఆలోచన వచ్చేస్తుంది. ఫోన్లో వాట్సాప్ నిలిచిపోతే ప్రపంచం నుండి మనం దూరమైపోయామా అనే ఆగినంత పనవుతుంది. మైక్రోసాఫ్ట్ కంపెనీకి సంబంధించిన కస్టమర్లు అతలాకుతలమై ప్రపంచం తుఫాన్లో చిక్కుకుందా అని దిగ్గజ కంపెనీ ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్న మైక్రోసాఫ్ట్లో లోపం ఏర్పడి ఒక బగ్ వల్ల ప్రపంచంలో ఎన్నో పనులు నిలిచిపోయాయి. అదేవిధంగా సంఘటన జరిగింది నిన్ననే శుక్రవారం. ప్రపంచంలో విమానాలు నిలిచిపోయాయి, బ్యాంకుల సేవలు నిలిచిపోయాయి, కస్టమర్లు గగ్గోలు, ఆసుపత్రుల్లో పనిచేసే కంప్యూటర్లు సేవలు సేదతీరినాయి. విమాన టికెట్లు, చెక్ ఇన్ సేవలు, బుకింగ్ సేవలు, స్టాక్ మార్కెట్లు, స్టాక్ ఎక్స్చేంజ్, సూపర్ మార్కెట్లు, టీవీ ఛానళ్ళు, ప్రపంచవ్యాప్తంగా సుమారు 1500 విమానాలు నిలిచిపోయిన విషయంతో ఇప్పుడు ప్రపంచం ఆశ్చర్యం పడుతుంది, గగ్గోలు పడింది. ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, యూరప్, ఆసియా, గల్ఫ్ దేశాలు కంప్యూటర్ల స్క్రీన్ల మీద విండోస్ ఎర్రర్ అని బ్లూ కలర్ స్క్రీన్గా మారి నానా ఇబ్బంది పెట్టిన పరిస్థితి. మైక్రోసాఫ్ట్ విండోస్ తెచ్చిన కొత్త అప్డేట్ కొన్ని గంటల్లో సాంకేతికత సమస్య పరిష్కరిస్తామని తమ క్లయింట్లకు సమాధానం ఇచ్చిన మైక్రోసాఫ్ట్ కంపెనీ ప్రకటన. భారత్లోని 10 బ్యాంకులకు ఆటంకంగా ఏర్పడిన సాంకేతికత సమస్యతో డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు పనిచేయక మొరాయించడంతో పలువురు ఖాతాదారులు గోస చెప్పుకోలేంతగా ఉంది. సాంకేతిక మీద ప్రతి మనిషి ఆధారపడి పనిచేస్తున్నటువంటి జీవనానికి అలవాటు పడిన పరిస్థితితో తేలింది ఈరోజు.